భారత్ ఇంగ్లాండ్ మధ్య జరుగుతున్న 3 వన్డేల సిరీస్ లో తొలి వన్డేలో గెలిచిన భారత జట్టుకి రెండో వన్డేలో షాక్ తగిలింది. మిడిల్ ఆర్డర్ వైఫల్యం కారణంగా 6 ఓవర్లు మిగిలి ఉండగానే ఆల్అౌట్ అయిన భారత జట్టు బౌలింగ్ లోనూ విఫలమైంది. జో రూట్ సూపర్ హాఫ్ సెంచరీతో ఇంగ్లాండ్ కి సునాయాస విజయాన్ని అందించాడు. భారత జట్టు విధించిన 234 పరుగుల లక్ష్యాన్ని 35 బంతులు మిగిలి ఉండగానే 4 వికెట్ల తేడాతో గ్రాండ్ విక్టర్ అందుకుంది ఇంగ్లాండ్. దీంతో లార్డ్స్ లో జరిగే ఆఖరి వన్డే డిసైడర్ మ్యాచ్ గా మారింది. ఇన్నింగ్స్ తొలి బంతికే బెన్ డెకౌట్ ని గోల్డెన్ డెకౌట్ చేశాడు జస్ప్రీత్ బుమ్రా. ఇక 4 పరుగులు చేసిన జాకబ్ బెథెల్ ని ప్రసిద్ధి కృష్ణ పెవిలియన్ చేర్చాడు. దీంతో 8 పరుగులకే 2 వికెట్లు కోల్పోయిన ఇంగ్లాండ్ ఆ తర్వాత హ్యారీ బ్రూక్ 16 పరుగులు, జోస్ బట్లర్ 17 పరుగులతో నిరాశపరిచగా సామ్ కరెన్ 26 పరుగులతో పర్వాలేదనిపించాడు. 94 పరుగులకి 4 వికెట్లు, 125కు 5 వికెట్లు కోల్పోయిన ఇంగ్లాండ్ ఆ తర్వాత విల్ జాక్స్ తో జో రూట్ కలిసి 6వ వికెట్ కు 72 పరుగుల భాగస్వామ్యాన్ని నెలకొల్పి ఇంగ్లాండ్ ను ఆదుకున్నారు. 44 బంతుల్లో 2 4లతో 30 పరుగులు చేసిన విల్ జాక్స్ ని గున్నూర్ బార్ అవుట్ చేశాడు. అయితే అప్పటికే మ్యాచ్ పై ఇంగ్లాండ్ పూర్తి పట్టు సాధించింది. అట్కిన్సన్ 16 బంతుల్లో 23 పరుగులు చేయగా జో రూట్ మాత్రం 133 బంతులాడి 9 4లతో 99 పరుగులు చేసిన సెంచరీ మార్కును అందుకోలేకపోయాడు. అయితే చివర్లో సెంచరీ చేసే అవకాశం ఉన్నా కూడా అవకాశాన్ని తీసుకోకుండా అట్కిన్సన్ ను తన ఆట ఆడమని చెప్పి తన సెంచరీని మిస్ చేసుకున్నాడు. దీంతో జట్టు కోసం చివరి వరకు నాట్అవుట్ గా ఉండి ఒంటి చేత్తో మ్యాచ్ ని గెలిపించాడని చెప్పాలి. ఇక అంతకుముందు టాస్ ఓడి తొలుత బ్యాటింగ్ చేసిన టీమిండియా 44 ఓవర్లలో 233 పరుగులకి ఆల్అౌట్ అయింది. రోహిత్ శర్మ, శుభమన్ గిల్ కలిసి 44 పరుగుల భాగస్వామ్యం జోడించిన తర్వాత కెప్టెన్ శుభమన్ గిల్ 31 పరుగులు చేసి అట్కిన్సన్ బౌలింగ్ లో అవుట్ అయ్యాడు. అయితే 47 బంతులు ఎదుర్కొని ఒక 4, ఒక 6 తో 26 పరుగులు చేసిన రోహిత్ శర్మ తీవ్రంగా నిరాశపరిచాడు. ఇక జ్వరంతో బాధపడుతున్న కేఎల్ రాహుల్ ప్లేస్ లో తుది జట్టులోకి వచ్చిన ఇషాన్ కిషన్ అవకాశాన్ని సరిగ్గా వాడుకోలేకపోయాడు. 8 బంతులు ఆడి 1 పరుగే చేసి అవుట్ అయ్యాడు. సామ్ కరన్ బౌలింగ్ లో అతనికే క్యాచ్ ఇచ్చి పెవిలియన్ చేరాడు. ఇక శ్రేయస్ అయ్యర్, విరాట్ కోహ్లీ కలిసి 67 పరుగుల భాగస్వామ్యం నెలకొల్పారు. క్రీజులోకి వచ్చినప్పటి నుంచి దూకుడుగా ఆడిన విరాట్ కోహ్లీ 66 బంతుల్లో 65 పరుగులు చేసి అవుట్ అయ్యాడు. ఇక విరాట్ కోహ్లీకి ఇది వన్డేలో 78వ హాఫ్ సెంచరీ. ఇక తొలి వన్డే మ్యాచ్ విన్నర్లు వాషింగ్టన్ సుందర్ 2 పరుగులు, అక్షర్ పటేల్ 1 పరుగే చేసి నిరాశపరిచారు. ఇక శివన్ దుబే కూడా గోల్డెన్ డకౌట్ అయ్యాడు. జోఫ్రా ఆర్చర్ వరుసగా వికెట్లు తీశాడు. ఈ క్రమంలో వరుసగా వికెట్లు పడుతున్న తరుణంలో జస్ప్రీత్ బుమ్రా చివర్లో 20 పరుగులు బాదాడు. ఇక ఆ తర్వాత శ్రేయస్ అయ్యర్ 66 పరుగులు చేశాక అవుట్ అయ్యాడు. ఇలా వరుసగా వికెట్లను కోల్పోయిన టీమిండియా 44 ఓవర్లలో 233 పరుగులకి ఆల్అౌట్ అయింది. ఆ లక్ష్యాన్ని ఇంగ్లాండ్ 44.1 ఓవర్లలో 6 వికెట్లు కోల్పోయి 235 పరుగులు చేసి 4 వికెట్ల తేడాతో గెలిచి సిరీస్ ను 1-1తో సమం చేసింది. మొత్తంగా ఈ మ్యాచ్ ఓటమికి బ్యాటింగ్ లో రోహిత్ శర్మ, ఇషాన్ కిషన్, వాషింగ్టన్ సుందర్ ఘోరంగా విఫలమయ్యారు. ఇక బౌలింగ్ లో గున్నూర్ బార్ 2 వికెట్లు తీసుకున్నప్పటికీ 10 ఓవర్లలో 67 పరుగులు ఇవ్వడం, గాయం కారణంగా వాషింగ్టన్ సుందర్ 1 ఓవర్ కూడా వేయకపోవటం, దాంతో 6వ బౌలర్ లేకపోవటం ఓటమికి ప్రధాన కారణం.